మీరు అభిమానించే ఆదరించే DJ9 తెలుగు న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్త విశేషాలు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిబాబు నాయుడు పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పిఎస్సిస్ కానివ్వండి, టీచింగ్ హాస్పిటల్స్, వైద్య విధాన పరిషత్ జిల్లా హాస్పిటల్స్ రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. 77 సంవత్సరాలుగా మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం సాగిస్తూ ఉంది మన డిమాండ్స్ పైన. ఇప్పుడు 12వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి 36% ఐఆర్ ప్రకటించాలని చెప్పేసి గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సిపిఎస్ రద్దు చేసి పెన్షన్ పద్ధతిని అమలు చేయాలి. పెండింగ్ లో ఉన్న డిఏలు మరియు సరెండర్లు జీతం మంజూరు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ 11వ పిఆర్సి స్కేల్ ప్రకారం 100% గ్యాస్ సాలరీ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాము. జీవో నెంబర్ 7 లో సవరణ చేసి అవుట్ సోర్స్ ఉద్యోగులకు కనీస వేతనాలు కేటగిరీ ఫస్ట్ 28,000, కేటగిరీ 2 24,000, కేటగిరీ 3 20,000 ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అబ్కాస్ ఎంప్లాయీస్ కి మినిమం టై స్కేల్ ఏర్పాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే 35 రోజులు సెలవులు మంజూరు చేయాలనేసి డిమాండ్ చేస్తున్నాం. ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓలు సమాన పనికి హెచ్ఆర్ఏ మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేశాం. అన్ని టీచింగ్ హాస్పిటల్లో ఉన్న సీనియర్ ఫార్మసీ పోస్టులు ఫిలప్ చేయాలని అడిగాం. అలాగే రేడియోగ్రాఫర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు డిమాండ్ ని బట్టి రిక్రూట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 19 సంవత్సరాలుగా పనిచేస్తున్న అవుట్ సోర్స్ ఉద్యోగుల్ని ప్రభుత్వ కాంట్రాక్ట్లకు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ పెట్టాం. అలాగే ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ, స్ట్రెచర్ బాయ్స్, తోటమాలి పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేయాలని చెప్పి అడిగాం. ఎక్కడైతే డిమాండ్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉంటుందో అక్కడంతా కూడా ఎంత అవసరానికి స్టాఫ్ అవసరమో ఆ పోస్టులన్నీ కూడా రిక్రూట్ చేయాలన్నాం. డ్యూటీస్ అయిపోయిన తర్వాత ఎమర్జెన్సీ డ్యూటీస్ కి ఎవరైతే అటెండ్ అవుతామో వాళ్ళకు అడిషనల్ అలవెన్స్ ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగనే యూనిఫామ్ అలవెన్స్ చేయమని చెప్పి అడుగుతున్నాం. పారామెడికల్, నర్సింగ్ క్లాస్ 4 సిబ్బందిని కూడా భర్తీ చేయాలని చెప్పి టోటల్ 29 డిమాండ్లు పెట్టాము. 29 డిమాండ్లు నెరవేర్చాలి. అట్లా లేని పక్షంలో మేము బుధ బేస్తవారము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పాము. అలాగే శుక్రవారం, శనివారం కూడా 12 గంటల నుంచి 1 గంట వరకు ధర్నా నిర్వహిస్తామని చెప్పాము. మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఇలానే నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని చెప్పి ఇంటిమేషన్ చేస్తున్నాం గవర్నమెంట్ కి. కాబట్టి వెంటనే సమస్యలు పరిష్కరించుకునే కొరకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి రాష్ట్ర నాయకుల్ని ఇన్వైట్ చేసి మా డిమాండ్ ని పరిష్కరించాలని చెప్పేసి సభాముఖంగా గవర్నమెంట్ కు తెలియజేస్తున్నాను. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం.